నేషనల్ వాటర్ వేస్ని డెవలప్ చేయడం ద్వారా హెవీ కార్గో ట్రాన్స్పోర్టేషన్కి ఊతం ఇవ్వాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 8 ప్రాంతాలని ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో పీపీపీ మోడల్‌లో అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. సో ఈ 8 పాయింట్లని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పీపీపీ మోడల్‌లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌లో డెవలప్ చేయాలని చెప్పి భావిస్తుంది. ఈ మార్గాలకు సమీపంలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్, అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్ట్, కార్గో రవాణాకు అవసరమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని జల రవాణాకు ఉన్నటువంటి మార్గాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. రాబోయే రోజుల్లో జల రవాణాని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం పరంగా జల రవాణాను ప్రోత్సహిస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. మొదటి నుంచి నదుల అనుసంధానం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలు కనెక్ట్ అవ్వడానికి జల రవాణా మోర్ చీపర్ దాన్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి అత్యంత తక్కువ ఖర్చుతో జరిగేటువంటి రవాణా మార్గాలు కాబట్టి వీటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి సమన్వయంతో పాటు వీటి నిర్మాణ ప్రణాళిక, ప్రైవేటు భాగస్వాములను ఎంపిక చేయడం, ఈ ప్రాసెస్ పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.